అండి అదండి చికెన్ కర్రీ వండుతాను చూపెడతా నా స్టైల్లో మా అత్తమ్మ నేర్పించిన చికెన్ ఆల్రెడీ అవుతుందండి. గుమ్మగుమ్మలాడే చికెన్ అందం మా అత్తయ్య నాకు చికెన్ నేర్పించింది. మా దగ్గర టమాటాలు కూడా ఏమన్నాడు వేస్తా. ఓకే, చికెన్ టమాటా కలచనిదర చెదిరే తొలి కలలవలపుముదిరే కొత్త కొత్త అందాలు మొత్తెక్కి. మీరు టమాటా వేసుకుంటారా? కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఓకేనా? నేను అప్పుడప్పుడు నాకు టమాటా వేసి నచ్చదు, కానీ మా ఆయన ఏమన్నాడని ఇగో వేస్తున్నాను. ఓకే అండి, బాగున్నారా? నాకు జాబ్ వల్ల వీడియోస్ తీయడం కావట్లేదండి. చాలామంది సలహా ఇస్తున్నారు, ఒక వేరే ఏదైనా తీసుకొని తీయండి అంటే చక్కటి ఫాలోవర్స్ వచ్చారు మీకు అని అందరూ చెప్తున్నారు. కానీ విషయం ఏమిటంటే హృదయంతరంగములలో ధరణీ తేజం టమాటా అంటే చికెన్లో వేయడానికి పెట్టడం బాగానే ఉంటుంది. అప్పుడప్పుడు వేస్తే ఎప్పుడన్నా కానీ టమాటా వేసి ఉండదు, అంతగా నచ్చదు. ఆయిల్లో ఫ్రై అయిందండి. పిల్లలు చిన్నప్పుడు నేను చాలా బొబ్బరి పప్పు నానబెట్టి బొబ్బరి గారెలు చేసేదానండి. బొబ్బరి గారెలు, పూరీలు, ఇడ్లీలు, వడలు, అప్పుడు దోశలు కూడా వేసినా, కానీ మా బావాని వేసిన కాడ నుంచి మా బావాని అంత స్మూత్గా వేయలేదు, కొంచెం నాకు లావుగా వస్తాయి, అందుకని వేయడం బంద్ చేశాను. హాయ్ అండి, అందరు బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే డ్యూటీకి వెళ్ళి వచ్చేసాను. ఇంకా వంట విధాలుగా వంట అయింది. చికెన్ అవుతుంది, ఇల్లు సర్దుకోవాలి. పొద్దుట మార్నింగ్ అంతా ఒక 1 అవర్ ఇల్లు సర్దుకున్నాను. పూజకి అది చాలా సూపర్గా ఉంది. ఎంత ఇల్లుకు అసలు మనం పెట్టి పుట్టండాలి, ఎంత చేసినా ఒడవదు, తీరదు. ఎవరికైనా అంతే, నాకని కాదు, ప్రతి మహిళకు అంతే. ఇల్లు ఒక టాస్క్, ఇల్లే పెద్ద జాబ్. కానీ ఆ ఇంట్లో ఆ జాబ్ చేస్తే ఈ రిజల్ట్లు ఉన్నాయి. ఏం చేసినావు అని ప్రతి మనిషికి సమాధానం చెప్పుకోవాలి. ఓకేనండి. చికెన్ ఏంటంటే మంచిగా ఫ్రై అయింది, ఆయిల్లో ఫ్రై అయింది. కొంచెం వాటర్ వేయాలి, కొంచెం అన్న స్పూన్కు జారేటట్టు, లేకపోతే తినరాదు. నాకు అది అసలు తినరాదు. కొంచెం అంత ఫ్రై అయినా కూడా ఉడికన్నీ ఇలా ఉండాలి. ఆయన ఫ్రై చేయమన్నాడు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ సో మచ్. నా వీడియో చూస్తున్నందుకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా ఫ్రెండ్స్ అందరూ మంచిగా కంటెంట్ వేరే చెయ్యి మేడం అంటున్నారు. చేయాలండి, నాకు బయటకు వెళ్తే ఉద్యోగం లేదు. ఉద్యోగంలో చాలా చేయొచ్చు, కానీ ఉద్యోగం చేసే దగ్గర సర్క్యులర్ వచ్చిందండి, యూట్యూబ్ చేయరాదని. ఇంతకుముందు వేరే వాళ్ళు బ్యాచ్ చేశారు. అప్పుడు ఏం చేద్దామండి. ప్లీజ్ అండి, నన్ను మన్నించి నా నమస్కారాలు స్వీకరించి నాకు చక్కగా ఫాలోవర్స్ కండి వాచ్ అవర్ ఇవ్వండి. డబ్బులు వచ్చినాయండి. 15th ఎట్లా వచ్చినాయంటే నాకు మెసేజ్ వచ్చింది, మెసేజ్ పెట్టారు 2025 డబ్బులు వచ్చినాయి, పడతాయి. మీరు అన్న వెరిఫికేషన్ కూడా చేశారు. అన్నీ రెడీలో ఉన్నాయి. కాకపోతే ఇంకా వాచ్ అవర్స్ అన్నీ కావాలి. కానీ 4-5 ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఒక 10 రూపాయలు సంపాదించుకుంటూ ఊరికి వస్తాయండి. మాలాంటి స్త్రీలని గౌరవించండి ప్లీజ్ అండి. ఎంతో జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ చేసుకుంటున్నాం కదండి. లేదంటే నేను మంచిగా షాపింగ్లు, బోటిక్స్ అవన్నీ తిరిగేదాన్ని. కానీ ఎట్లానండి, అటు పోతే బాధ్యతకు నా తలపైన చాలా బాధ్యతలు ఉన్నాయి. నేను ఒకరి మీద కూర్చుండి ఉండే పిల్లని కాదు, నా మీదనే నా పిల్లలు
కొంచెం ఎంతో డిఫరెంట్ అవుతారు ఇక వాళ్ళని పెద్దవాళ్ళు అయినా కూడా బాధ్యతలు అమ్మకు తప్పుతాయా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ సో మచ్ అండి.